జీవితం అంతా కూడా అక్కడ ఉన్నాడు. చెప్పాలి గట్టిగా, వాడి జీవితం అంతా కూడా అక్కడ ఉన్నాడు, కంపులోనే ఉన్నాడు. వాడికి ఆ వాసన అలవాటు అయిపోతుంది, ఆ వస్తువులు అలవాటు అయిపోతే అది ఎంత పెంటైన దానికి కంపులో లేనివాడు దేవుళ్ళ చెప్పండి అందరూ అందరూ అలాగే కనిపిస్తున్నారు నాకు. చెప్పండి ఏం చేస్తారు, చెప్పండి ఏం చేస్తారు? అంత దూరాన్ని చెప్తుంది ఏం చేస్తారు? అబ్బా ఎంత బాగుందిరా గాలి, ఫ్రెష్ గాలి కూర్చుంటారు అక్కడ. చెప్పండి ఇక్కడి నుంచి ఏం చేస్తారు చెప్పాలి? ముక్కుకి చెప్పాలి డోర్కి మొత్తం కట్టేసి ఆ వాసన లోపలికి రాకుండా చూసుకుని వెళ్ళిపోతారు. అవునా కదా? కానీ చెత్తలో పనిచేసి కూడా ఒకడు ఉంటాడు, వాడికి ఎలా ఉంటుందో లేకపోతే ఇవన్నీ కంపట్లేదు అనుకో, అసలు ఏం అనిపించట్లేదు. నువ్వు ఎలా ఉన్నావు అది కదా అలవాటు అయిపోతే అదే పరలోకంలో ఉంది, అదే బాగుంది. కానీ దేవుడు ఆత్మ కలిగినాడు, దేవుడి మనసు కలిగినాడు, దేవుడి భయము పెద్దల భయం కలిగినాడు. వాడు పాపం వస్తుందంటే ఏం చేస్తాడు చెప్పండి? వెంటనే చెప్పాలి అక్కడి నుంచి దూరంగా పారిపోతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి మాట, 5వ మాట చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. అయితే అద్భుతమైన మాట ఏంటో తెలుసా? చివరి మాట, దేవుడు ఫినిహాసుతో నిత్య నిబంధన చేసుకున్నాడు. చెప్పడమ్మా ఒక మాట చెప్పనా? దేవుని మనసును కలిగి పాపాన్ని అసహించుకునే వాడిగా ఉంటే దేవుడు కూడా మనతో పాటు ఏం చేస్తాడైనా నిత్య నిబంధన చేస్తాడు. చెప్పండి అందరూ కూడా. నిబంధన అంటే ఏంటి? ఒడంబడిక. చెప్పండి నిబంధన అంటే ఏంటి? ఒక అగ్రిమెంట్ జరుగుతుంది.